అరే అరే ఆ పానీపూరి బండి దగ్గర ఆ క్యూ చూసావా? ఆ క్యూ ఓన్లీ పానీపూరి కోసమే కాదు, పానీపూరితో పాటు ఇంకో స్పెషల్ ఐటెం కోసం అయితే క్యూ కట్టేశారు. అదేంటా అనుకుంటున్నారా? అదేనండి ముంత మసాలా. ఇక మన తెలుగు జనాలకి ముంత మసాలా అంటే చూసేందుకే కాదు, తినేందుకు కూడా నోట్లో నీళ్లూరిపోతాయి. ఆ ముంత మసాలా టేస్ట్‌లో ఆ పానీపూరి బండోడు ఏం కలుపుతాడో కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటది. అందుకే పానీపూరి తిన్న ప్రతి ఒక్కరు కూడా ఏక్ ముంత మసాలా ప్లేట్ దేదో అని కూడా ఖచ్చితంగా అడిగి తీరుతారు. పార్కుల దగ్గర నుంచి బీచ్‌ల వరకు కూడా రోడ్ సైడ్‌న ఎక్కడ చూసినా జనాలందరూ కూడా ఎగబడి తినేస్తారు. సాయంత్రం కాగానే ఏదో ఒకటి తినాలి అనుకునే వారికి ఇది పక్కా ట్రై చేయండి. చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియోలో పానీపూరి బండి దగ్గర మసాలాకి ఏమాత్రం తగ్గకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ అయితే యాడ్ చేయండి. దానిలో ఇప్పుడు కార్న్ ఫ్లేక్స్ని అయితే మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకుని ఫ్రై చేసి పక్కకు తీసుకోండి. వీటిని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఫ్రై చేసుకున్నా ఏం కాదు, ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు కాబట్టి. ఈ కార్న్ ఫ్లేక్స్ అనేవి మనకి ఈజీగా కిరాణా కొట్లో అయినా సరే దొరుకుతాయి. ఇలా వీటిని ఫ్రై చేసుకొని ఒక పక్కకు తీసుకున్న తర్వాత అదే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవడానికి పచ్చి పల్లీల్ని కూడా తీసుకోండి. ఈ పల్లీల్ని డైరెక్ట్‌గా అలా వేసుకోకుండా ఇలా ఫ్రై చేసి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చాలామంది వీటిని పల్లీలంటారు. ఇంకొంతమందయితే శనగ విత్తనాలని కూడా అంటారు. ఇప్పుడు మసాలా కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ ప్లేట్ కానీ, లేదంటే ఒక మిక్సింగ్ బౌల్ కానీ తీసుకోండి. దానిలోకి మీడియం ఫ్లేమ్‌లో లైట్‌గా ఫ్రై చేసుకున్నటువంటి 3 కప్పుల మరమరాలనైతే తీసుకోండి. చూడండి, మరమరాల్ని ఇలా పట్టుకొని నలిపితే ఇలా పొడి పొడిగా అవ్వాలి. అప్పుడే మనకి ముంత మసాలా అనేది చాలా చక్కటి టేస్ట్‌తో అయితే వస్తుంది. కానీ కొన్ని కిరాణా షాప్స్‌లో ఇలా డైరెక్ట్‌గానే ఫ్రై చేసినటువంటి మరమరాలైతే దొరుకుతాయి. అలాంటప్పుడు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా 3 కప్స్ మరమరాలను తీసుకుంటే సరిపోతుంది. తరువాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్నటువంటి కార్న్ చిప్స్‌ని కూడా యాడ్ చేయండి. నేనైతే ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను. మీరు 2 కప్స్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఉప్పు అనేది కూరల్లో వేసినట్లుగా కాకుండా దీనికి చాలా తక్కువగానే పడుతుంది. కాబట్టి చూసి మీ రుచికి తగ్గట్లయితే తీసుకోండి. అదేవిధంగా మీ స్పైస్‌కి తగ్గట్లు కారాన్ని యాడ్ చేయండి. నేనిక్కడ ఉప్పు ఒక స్పూను, కారం ఒక స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేద్దాం. ఒక టీ స్పూన్ అంత ధనియాల పొడి తీసుకోండి. ధనియాల పొడైనా, జీలకర్ర పొడైనా సరే ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తే ఏ వంట చేసినా సరే టేస్ట్ అయితే చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, అదే విధంగా చిటికెడు పసుపు కూడా యాడ్ చేయండి. పానీపూరి బండి దగ్గర వచ్చినటువంటి టేస్టే రావాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే ఈ చాట్ మసాలాని ఒక స్పూన్ వరకైతే యాడ్ చేయండి. అప్పుడైతే ఖచ్చితంగా పానీపూరి బండి దగ్గర తిన్నట్లే ఉంటుంది. ఇప్పుడు సన్నగా తురుముకున్న క్యారెట్‌నైతే కూడా యాడ్ చేయండి. కట్ చేసి వేయకుండా క్యారెట్‌నైతే తురిమి తీసుకుంటే బాగుంటుంది. క్యారెట్ తురుముని యాడ్ చేసిన తర్వాత ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయను తీసుకొని సన్నగా తరిగి ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన 4, 5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. మనం ముందుగానే కారాన్ని యాడ్ చేసాం కాబట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవడం అనేది పూర్తిగా మీ ఆప్షనల్. తరువాత బాగా ఎర్రగా పండిన ఒక టమాటాని కూడా చక్కగా సన్నగా తరిగి వాటిని కూడా తీసుకోండి. అదే విధంగా ఫ్రెష్‌గా ఉన్నటువంటి కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని మంచి ఫ్లేవర్ కోసమైతే యాడ్ చేయండి. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి పల్లీలను కూడా యాడ్ చేయండి. మనకి అచ్చం పానీపూరి బండి స్టైల్‌లో రావాలి అంటే ఇలా సన్న చక్రాల్ని కూడా యాడ్ చేయండి. మీ దగ్గర ఈ టైప్ ఆఫ్ సన్న చక్రాలు లేదు అనుకుంటే మీకు ఇంట్లో ఉండేటువంటి చక్రాలైనా సరే యాడ్ చేసుకోండి. తరువాత మంచి అరోమా కోసమైతే ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. మనం ఒక్కసారి గనక చూసుకుంటే మనం ఈ ముంత మసాలాలో యాడ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో మనందరికీ అవైలబుల్‌గా ఉండేటువంటివే. టేస్ట్‌కి టేస్టూను, హెల్త్‌కి హెల్తూను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా బయట తినకుండా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకొని టీ టైమ్‌లో కానీ, ఈవినింగ్ స్నాక్స్‌గా అయినా సరే, లేదంటే పిల్లలకి స్నాక్స్‌గా బాక్స్‌లో అయినా సరే పెట్టి పంపియొచ్చు. ఇలా అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేసిన తర్వాత చక్కగా చేత్తో అయితే మనం ఈ మరమరాలన్నిటికి కూడా మసాలాలన్నీ పట్టే విధంగా చక్కగా కలుపుకుంటే టేస్టీ, ఈజీ అండ్ క్విక్ ఫేమస్ స్ట్రీట్ స్టైల్ ముంత మసాలా అయితే
రెడీ. చూసారు కదండి, ఇలాంటి ఈజీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మనం అప్లోడ్ చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు చేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.